రామదూత. ఓం నమో హనుమతే నమః. విశ్వామిత్రుడు ఈ మంత్రాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాన నందనం. ఇది ధ్యానం చేస్తుండయా నువ్వు, చాలా గొప్పది. అనేక ఆంజనేయ మంత్రాలకు ఇదే ధ్యాన శ్లోకమయ్యా. ఇది నామమంత్రాలను ఉపదేశించాడు అన్ని మొత్తం, అంటే 27 నామమంత్రాలు అన్నమాట. అది హనుమంతుడు, అంజనాసూనుడు, వాయుపుత్రుడు, మహాబలుడు, కపీంద్రుడు, పింగళాక్షుడు, లంకాద్వీప భయంకరుడు, ప్రభంజనసుతుడు, వీరుడు, సీతాశోక వినాశకుడు, అక్షహంత, రామసఖుడు, రామకార్యదురంధరుడు, మహౌషధీగిరిహారి అంటే సంజీవని పర్వతం తెచ్చినవాడు అని, వానర ప్రాణదాయకుడు, వారీశతాకరుడు అంటే సముద్రం దాటినవాడు అని, వారీశతారకుడు, వారీశతారకుడు కూడా అంటారు. మైనాకగిరి భంజనుడు, నిరంజనుడు అంటే దోషము లేనివాడు అని, జితక్రోధుడు, కదళీవన సంవృతుడు, ఊర్ధ్వరేతసుడు అంటే ఇంద్రియములను జయించినవాడు అని అర్థం. ఇక్కడ మహాసత్వుడు అంటే గొప్ప బలము గలవాడు, సర్వమంత్ర ప్రవర్తకుడు, మహాలింగ ప్రతిష్ఠిత, మహాలింగ ప్రతిష్ఠాత, ప్రతిష్ఠితుడు ప్రతిష్ఠాతుడు, తాను అక్కడే ఉంటాడు కాబట్టి తాను కూడా ఆ లింగంలోనే ఉన్నాడు, తానే ఆ ప్రతిష్ఠితుడు ప్రతిష్ఠాత, మహాలింగ ప్రతిష్ఠాత, భాష్యకారుడు, జగద్వరుడు, శివధ్యాన పరనిత్య శివపూజ పారాయణుడు, బ్రాహ్మణుడు అంటే ఆ బ్రాహ్మణుడు ఈ 27 హనుమంతుడి నామాలను తోట్రుపాటు లేకోకుండా నియమంతో జపించేస్తున్నాడు. ఈ మంత్రాలు జపించేసరికి యవనాశ్వుడికి మూర్ఛవ్యాధి తగ్గి పూర్ణమైనటువంటి ఆరోగ్యం లభించింది. విశ్వామిత్రుడిచ్చినటువంటి ఈ మంత్రాలు చాలా గొప్ప మంత్రాలు. మళ్ళీ తన స్వగ్రామమైనటువంటి కాంబోజ పట్టణానికి చేరి అక్కడ తన యొక్క భార్యపుత్రాలతో కలిసి, అంటే తన ఫ్యామిలీతో కలిసి వంచన నటన లేకోకుండా జీవిత శేషం గడిపాడు అని చెప్తారు. ఈ జీవిత శేషకాలంలో ఇంకేమి అయిపోతుంది, చివరి కాలంలో హనుమదుపాసన వల్ల అతను చివరికి విష్ణులోకానికి చేరాడు. చూడండి ఎంత మూర్ఖుడు, ఎంత పాపి. ఇక ఒక రాక్షసుల సంహారం కథ విందాం. ఇంతవరకు మనం చెప్పుకున్న 27 నామాలు, ఆ ధ్యాన శ్లోకాలు, ఇవన్నీ కూడా నిష్ఠతో మనం జపిస్తే, ఉపాసన చేశామంటే మనకు కష్టాలే అవే కాకోకుండా జీవన్ముక్తి కూడా దొరుకుతుందని చెప్పారు. ఓం నమో హనుమతే నమః.